ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటల కల్లా ముగిసిందని ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. బయట ప్రాంతాల వారు నియోజకవర్గం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. 13న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 6 గంటల కల్లా ముగిసిందని ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలోని అరకు, పాడేరు, రంపచోడవరంలో ఇప్పటికే ప్రచారం ముగిసింది. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకే ప్రచారం ముగిసిందన్నారు. మిగిలిన 169 నియోజకవర్గాల్లో ప్రచారం సాయంత్రం 6 గంటలకు ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. బయటి ప్రాంతాల వారు నియోజకవర్గం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. 13న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. రేపు సాయంత్రానికి సిబ్బంది పోలింగ్ బూతులకు చేరుకుంటారని, ఎల్లుండి ఉదయం పోలింగ్ సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. ఆ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని, అసెంబ్లీ స్థానం పరిధిలోని ఓటర్ ఎవరైనా పోలింగ్ ఏజెంట్గా ఉండవచ్చునని సీఈఓ స్పష్టం చేశారు. పోలింగ్ రోజు 200 మీటర్ల దూరంలో ఉండి స్లిప్పులు పంపిణీ చేయవచ్చని, స్లిప్పులపై అభ్యర్థి పేరు, గుర్తు ఉండకూడదని ఆదేశించారు. తెల్లటి స్లిప్పులపై ఓటర్ పేరు, సీరియల్ నెంబరు ఉండవచ్చునని, ఓటర్లను వాహనాల్లో తీసుకురాకూడదు, తిరిగి తీసుకువెళ్లకూడదని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు ప్రతి అభ్యర్థికి 3 వాహనాలు అనుమతిస్తారని, పోలింగ్ బూతుల్లోకి ఫోన్లు తీసుకెళ్లకూడదని తెలిపారు. టుమారో ఈజ్ ఆల్సో డే ఆఫ్ డిస్పాచ్ అరేంజ్మెంట్స్ మనం పూర్తి చేసుకోవాలి. అంటే రేపు ఆల్ పోలింగ్ పార్టీ పర్సన్స్ రేపు అర్లీ మార్నింగ్ దే హ్యావ్ టు రీచ్ ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్. మనకు జనరల్గా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది. అక్కడ నుంచి ఈవీఎం మషీన్లు, పోలింగ్కి కావాల్సిన పేపర్సు, చిన్న ట్రైనింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. అది తీసుకొని మొత్తం ఎగ్జామినేషన్ చేసేసి అక్కడ నుంచి బై టుమారో ఈవినింగ్ దే షుడ్ రీచ్ ద పోలింగ్ స్టేషన్ అండ్ దే ఆర్ సపోజ్ టు స్టే దేర్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ డ్యూరింగ్ దట్ పీరియడ్. టుమారో మార్నింగ్ బికాస్ మాక్ పోల్ 90 minutes బిఫోర్ యాక్చువల్ పోల్ ముందు స్టార్ట్ అయిపోవాలి. సో ఆల్మోస్ట్ 5 o'clock నుంచి రేపు పని స్టార్ట్ అయిపోతుంది. దే హ్యావ్ టు వేకప్ అట్ 5 o'clock డే ఆఫ్టర్ టుమారో, స్టార్ట్ ప్రిపరేషన్. అప్పుడు పోలింగ్ ఏజెంట్స్ వస్తారు. పోలింగ్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ లెటర్, వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ లేదా క్యాండిడేట్ ద్వారా ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ చెక్ చేసేసి వాళ్ళని దే విల్ బ్రీఫ్ హిమ్. దెన్ మాక్ పోల్ స్టార్ట్ చేస్తారు. మాక్ పోల్ స్టార్ట్ చేసిన తర్వాత మషిన్ సీల్ చేయడం జరుగుతుంది. మషీన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 7 o'clock పోలింగ్ హ్యాస్ టు బి స్టార్టెడ్. నా పోలింగ్ ఏజెంట్ సంబంధించి నిన్న కూడా కొద్ది క్లారిఫికేషన్ ఇచ్చాను. ఈరోజు బికాస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది మళ్ళీ ఇస్తాము. పోలింగ్ ఏజెంట్ సంబంధించి దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ పర్సన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ నాట్ బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, తర్వాత మినిస్టర్ ఉండకూడదు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉండకూడదు. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనీబడి హూ ఇస్ ఎ ఓటర్ ప్రిఫరబుల్లీ ఫ్రమ్ దాట్ పోలింగ్ స్టేషన్ ఆర్ నేబర్హుడ్ ఆర్ ఇన్ కేస్ కొన్ని పార్టీ వాళ్ళ దగ్గర పోలింగ్ ఏజెంట్స్ ఆ ఊర్లో ఉండవు. సో కాబట్టి వాళ్ళు బయట నుంచి కూడా తీసుకువచ్చి, అంటే బయట అంటే దట్ బౌండరీ ఈజ్ దట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎనీ ఓటర్ క్యాన్ బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్ ఆఫ్ ఎనీబడి. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు తెలిపారు. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరుగుతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మే 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, మాక్ పోలింగుకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు నేడు మీడియాతో మాట్లాడుతూ మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. రేపు పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్నారు. 459 వాహనాలలో పోలింగ్ మెటీరియల్, పోలింగ్ సిబ్బందితో పోలింగ్ స్టేషన్కు పంపుతామని చెప్పారు. రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు పోలింగ్ స్టేషన్లకు మెటీరియల్ వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రంలోనికి సెల్ ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈవీఎంలో బ్లూ బటన్ నొక్కిన తర్వాత ఈవీఎం పైన బిజీ బటన్ ఆగిపోతే ఓటు వేసినట్లని చెప్పుకొచ్చారు.
ఆ రోజు ఉదయం 5:45 మాక్ పోల్ ప్రారంభమవుతుందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లను ఇవాళ మార్కింగ్ జరుగుతుందని, ఇతర జిల్లాల పోస్టల్ బ్యాలెట్లు వారికి పంపుతామని తెలిపారు. మరణించినట్లు తప్పుగా నోటైన వారు ఎవరైనా ఉన్నారా అనేది ఇవాళ ఫైనల్ చేస్తున్నామన్నారు. తూర్పు నియోజకవర్గంలో 8 పోలింగ్ స్టేషన్లు కోర్టు ఆదేశాలతో మార్పులు చేశామన్నారు. 27 స్ట్రాంగ్ రూములు జిల్లాలో సిద్ధంగా ఉన్నాయని, కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా తగిన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఢిల్లీరావు వెల్లడించారు. మనము ఏదైతే ముందు నుండి అనుకున్న సిటీలో 66% మనం 80% పెంచాలా అనుకుని చెప్పి మన టార్గెట్, రూరల్లో 90% పెంచాలా అనేటువంటిది, ఓవరాల్గా 85%కి రావాలి అని అనుకునంటే పబ్లిక్ అంతా కూడా మనకి ఈవినింగ్ లేట్ అవర్స్ 4 గంటలకి ఆ టైంలో వస్తాము అనుకోనంటే లేట్ అవర్స్ పెద్ద మళ్ళీ అలా కాకుండా ఉదయం నుండే అనేటువంటిది అంతా కూడా అనేటువంటిది వచ్చి మీరు మీ ఓటుని అనేటువంటిది యూటిలైజ్ చేసుకోండి. ఈరోజు రేపే ఒకసారి మీ సీరియల్ నెంబర్ ఎంత, మీ యొక్క పోలింగ్ స్టేషన్ ఎంత, ఎక్కడ ఉందో మీ పోలింగ్ స్టేషన్, అది కూడా ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. అది ఇంకా ఆ రోజు గుర్తొచ్చి మళ్ళీ ఉదయం నేను ఒకసారి చూసి ఎక్కడ ఉందో నా స్లిప్ చూస్తాను, నాకు ఇది చూస్తానని కాదు, ఒకసారి ఈరోజే అనేటువంటిది మీరు ఒకసారి చేసుకుంటే దెన్ ఖచ్చితంగా మీరు అక్కడికి వచ్చి మళ్ళీ ఒక పెద్ద క్యూ లైన్లో నిలబడాల్సింది పోయి చివరికి అక్కడికి వెళ్ళి నీది ఇది కాదు పక్కది అనుకొని చెప్పేసి అన్నట్టుగా మీకే ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. అలాంటి పరిస్థితులు రాకుండా అనేటువంటిది చేసుకోవాలనుకొని చెప్పి ప్రజలందరికీ కూడా, ఎలక్టర్స్ అందరికీ కూడా నా యొక్క మనవి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నెల రోజులుగా హోరెత్తించిన మైకులు ఈ రోజులతో ఒక్కసారిగా మూగబోయాయి. సాయంత్రం 5 గంటల కల్లా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు తమ ప్రచారాలను నిలిపివేయడంతో ప్రచార పర్వానికి తెరపడింది. 5 గంటలకు ప్రచార పర్వం ముగిసిపోవడంతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది. ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 5గురు మించి ఎక్కడైనా గుమిగూడితే చర్యలు తీసుకుంటారు. ఎన్నికలు ముగిసే వరకు 2 రోజుల పాటు ఊరేగింపులు, ర్యాలీలు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం నిర్వహించరాదని అధికారులు నిషేధం విధించారు. మొబైల్స్ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం, ఒపీనియన్ సర్వేలు నిర్వహించవద్దని ఈసీ నిబంధనలు విధించారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే 2 ఏళ్లు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధిస్తామని అధికారులు తెలిపారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు వెళ్తున్న ప్రజలతో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ కిటకిటలాడుతుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్ సర్వీసులను నడుపుతున్నామని ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం బషీర్ అహ్మద్ తెలిపారు. సోమవారం ఎన్నికలు ఉండటం, 2 రోజులు సెలవులు రావడంతో ఇతర రాష్ట్రాలలో నివాసం ఉంటున్న ప్రజలు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి ప్రజలు విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్కు చేరుకుని అక్కడ నుంచి తమ ఊళ్లకు వెళ్లే బస్సులు ఎక్కి వెళ్తున్నారు. దీంతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఏ ప్లాట్ఫామ్ చూసినా ప్రయాణికుల రద్దీ కనబడుతోంది. బస్సు ప్లాట్ఫామ్లోకి రాగానే ప్రయాణికులు ఒకరినొకరు తోసుకుంటూ బస్సు ఎక్కేస్తున్నారు. బస్సు వచ్చిన కొద్ది క్షణాల్లోనే నిండిపోతోంది. హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు 222 బస్సులు నడుపుతున్నారు. విజయవాడ నుంచి అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం వైపు వెళ్లే బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆయా రూట్లలో 52 బస్సులు నడుపుతున్నారు. అంతకంతకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా సర్వీసులు పెంచుతున్నారు. ఒక్క రాజమండ్రి ప్రాంతానికి 45 బస్సులు నడిపారు. విశాఖ, రావులపాలెం, అమలాపురం, భీమవరం ప్రాంతాలకు కూడా బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం బషీర్ అహ్మద్ తెలిపారు. రద్దీ దృష్ట్యా తమ సిబ్బంది అంతా విధుల్లో ఉన్నారని, 24 గంటలు ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 2 టికెట్ కౌంటర్లకు అదనంగా 1 టికెట్ కౌంటర్ పెట్టామన్నారు. 13వ తేదీ సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యే ప్రజల కోసం 100 బస్సులు నడుపుతున్నామని, 14వ తేదీని కూడా 100 బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. 222 బస్సెస్ అనేవి అటు నుంచి ఆపరేట్ అయినాయి. ఈ అయినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ డంప్ అయిన తర్వాత లోకల్ కొంతమంది లేరు, కొంతమంది ఇటు అమలాపురం, కాకినాడ ఇలాంటి సెక్టర్స్లో, రాజమండ్రి వైపు, తర్వాత విశాఖపట్నం వైపు ఎక్కువ రద్దీ ఉన్నది వీళ్ళది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మొత్తం ఇప్పటికే 52 బస్సెస్ అనేవి ఆపరేట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత అంతకంతకు కూడా మళ్ళీ పూల్ అవుతున్నారు. దానికి ఏం చేస్తున్నామంటే మళ్ళీ బస్సెస్ అనేది మనం వీఆర్ ప్రెస్సింగ్ ఇన్ టు సర్వీస్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మా ట్రాఫిక్ క్లియర్ కాదు అనేటువంటి పరిస్థితి ఏమీ లేదు. సో రద్దీకి తగ్గట్టుగా మనము ఎప్పటికప్పుడు బస్సెస్ అనేవి తెప్పించి వేస్తూనే ఉన్నాం.
ఏ రూట్లో ఎక్కువ బస్సులు నడుపుతున్నారు? జనాలు ఎక్కువ ఏ రూట్ జనాలు ఎక్కువ రూటు ప్రిఫర్ చేసేది రాజమండ్రి అండి. ఆ రాజమండ్రిలోనే మనకు 45 బస్సెస్ దాకా వెళ్ళిపోయినాయి. మిగతావన్నీ కూడా ఇంకా విశాఖపట్నం, తర్వాత ఈ రావులపాలెం, తర్వాత కాకినాడ, తర్వాత అమలాపురం ఇటువంటి సెక్టర్లలో మరి వెళ్తున్నారు. ఇంకా భీమవరం సెక్టర్లలో కూడా కన్సర్న్ డిఎంలతో మాట్లాడి కొన్ని ఎక్స్ట్రా బస్సులు కూడా తిప్పి ఆ సెక్టర్ కూడా మనం క్లియర్ చేస్తున్నాం. సార్, రద్దీ దృష్ట్యా అదనపు సిబ్బందిని కూడా ఏమైనా నియమించారు? అంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రయాణికులకు ఇబ్బంది. మన మొత్తం టీం అనేది ఇక్కడే ఉన్నది, మొత్తం టీం అనేది. సో మొత్తం నైట్లో కూడా ఒక మానిటరింగ్ ఆఫీసర్ వస్తారు. సో ఎప్పుడు కూడా మనము ఈ ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుని దాని ప్రకారం మనం ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది పూనుకుంటున్నాం. ప్రత్యేక టికెట్ కౌంటర్స్ ఏమైనా ఏర్పాటు చేస్తారు? ప్రత్యేక టికెట్ కౌంటర్స్ అనేవి అక్కర్లేదు, ఎందుకంటే ఉన్న కౌంటర్లోనే 3 కౌంటర్లు అరేంజ్ చేసాము. అక్కడ రోజు 2 ఉండేవి, అలాంటి చోట 3 అరేంజ్ చేసాము. కొంత సాంకేతిక సమస్య కూడా ఏర్పడింది, దానివల్ల జాప్యం అయింది అనేసి. సాంకేతిక సమస్య అనేది ఒక చిన్న గ్లిచ్ వల్ల, అంటే నెట్వర్క్లో అది కొంత ఏర్పడింది. పొద్దున ఓన్లీ అది అప్ టు ఒక 35 మినిట్స్ దాకా ఆ ప్రాబ్లం అనేది. కానీ దానికి మనం హెడ్ ఆఫీస్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఆ టెక్నికల్ టీం వాళ్ళంతా దాన్ని స్టడీ చేసి దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు. మార్నింగ్ జరిగిన ఓన్లీ అది కొద్దిపాటి అర్ధగంట విరామం మాత్రమే అది. ఆ టైంలో మనం దానికి ఆల్టర్నేట్ మెజర్స్ కూడా సజెస్ట్ చేశాం. ఎన్ని రోజులు నడుపుతున్నారు బస్సులు? ఇప్పుడు అటు నుంచి వచ్చే వైపు సందర్భంగా బస్సులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీళ్ళంతా రిటర్న్ వెళ్ళిపోతారు. రిటర్న్ సందర్భంగా రిటర్న్ సందర్భంగా కూడా ఇప్పుడు 13వ తారీఖు నాడు మనము మొత్తం ఒక 100 బస్సులు ప్లాన్ చేసి ఉన్నాము. ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మళ్ళీ డిస్ట్రిబ్యూట్ కావచ్చు ట్రాఫిక్ అనేది ఉద్దేశంతో మళ్ళీ 14 నాడు కూడా ఆ 100 బస్సులు అనేది ప్లాన్ చేశాము. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వం మద్య దుకాణాలు, బార్లు మూతపడ్డాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి మే 13 సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసి ఉంచుతారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించి మద్యం అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పారదర్శకంగా, శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించేందుకు అందరూ సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ కోరారు. మే 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని శాఖల్లో సమన్వయంతో పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు. 332 ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, పెద్ద ఎత్తున మద్యం, నాటుసారా సీజ్ చేశామని అన్నారు. ఉచితాల పంపిణీ అడ్డుకుంటున్నామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు. సమస్యలు సృష్టించాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బయటి వ్యక్తులు శనివారం సాయంత్రం 6 గంటల్లోగా నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలని హెచ్చరించారు. అదర్ లీడర్స్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు, అందరికీ కూడా అందరూ దయచేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగడం కోసం, వైలెన్స్ ఫ్రీ ఎలక్షన్ జరగడం కోసం దయచేసి పోలీస్ శాఖతో, రెవెన్యూ శాఖతో, కలెక్టర్ గారితో అందరూ కోఆపరేట్ చేయండి. అందరూ కలిసి మనం ముందుకు నడిపిద్దాము. ఎటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన ఇష్యూ జరగకూడదు. ఏ రకమైన వైలేషన్స్ ఎన్న ఉన్నా సరే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది మాత్రం అందరూ దయచేసి గుర్తుంచుకోవాలి. ఏ చిన్న వైలేషన్ చేసినా, ఏ చిన్న ఇబ్బంది క్రియేట్ చేసినా ఎవరైనా సరే పోలింగ్కి, ఓటింగ్ జరగకుండా ఆపడానికి కానీ ఏ రకమైన ఇబ్బంది కలుగజేసినా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇంకొక అప్పీల్ ఏమంటే, ఎవరైతే బయట నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు, ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీలో ఓట్లు లేని వాళ్ళు ఎవరన్నా కనుక ఆ ఏరియాలో ఉంటే ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎవరికి ఇక్కడ ఉండడానికి పర్మిషన్ లేదు. ఏ కాన్స్టిట్యున్సీ నుంచైనా సరే వాళ్ళు అక్కడ ఓట్లు లేకపోతే ఇక్కడ కూర్చోడం, తిరగడం, క్యాన్వాసింగ్ చేయడం ఇలాంటివన్నీ దయచేసి లేదు. అందరూ కూడా దయచేసి వాళ్ళ ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఈ నెల 13న ఎన్నికలు ఉండటంతో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద రద్దీ నెలకొంది. ఈ సాయంత్రం నుంచి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. సొంత వాహనాలతో ఊరెళ్లే వారితో టోల్ ప్లాజాల వద్ద అధిక సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. రాష్ట్రంలో ఎన్నికల పండుగ సమీపిస్తూ ఉండటంతో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు వారి సొంత గ్రామాల బాట పడుతున్నారు. దీంతో ఒక్కసారిగా టోల్ ప్లాజాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద రద్దీ నెలకొంది.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి కేతేపల్లి మండలం కోర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఏర్పడింది. ఎన్నికల వేళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తెలంగాణలో ఉన్న ఏపీ ఓటర్లు సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. సొంత ఊళ్లకు ప్రజలు వెళ్తున్న వేళ ఎక్కడికక్కడ రద్దీ నెలకొంది. దీంతో హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. వరుస సెలవులు రావడంతో కార్లు బస్సుల్లో ప్రయాణికులు తరలి వెళ్తున్నారు. మండే ఎండలో కూడా ఇంతగా రద్దీ ఉంటే ఈ సాయంత్రం నుంచి వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ఊర్లకు వెళ్లే వారికి ప్రయాణం కష్టతరంగా మారింది. ముందుగా బుక్ చేసుకుందామనుకున్నప్పటికీ అప్పటికే బస్ టికెట్లు బుక్ అయి ప్రస్తుతం ఏదో విధంగా వెళ్దామని బస్సులు రైళ్ల వద్దకు చేరుకుంటున్నారు. కూకట్పల్లి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్తున్న వారికి ఎన్నికల సంఘం ఇలాంటి క్లిష్టమైన సమయంలో రవాణా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. విద్యార్థులు రాష్ట్ర అభివృద్ధిపైన దృష్టి సారించాలని, తద్వారానే అత్యధిక ప్యాకేజీలతో కూడిన ఉన్నత ఉద్యోగ అవకాశాలు మన రాష్ట్రంలోనే లభిస్తాయని రాష్ట్ర జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ బి శివశంకర్రావు స్పష్టం చేశారు. కేఎల్ యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయటంలో విజయం సాధించడం గర్వకారణమని కొనియాడారు. తాడేపల్లి వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లో నిర్వహించిన డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ సక్సెస్ మీట్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ బి శివశంకర్రావు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టేలా విద్యార్థులు ప్లేస్మెంట్స్ సాధించడంతో పాటు రాష్ట్రాభివృద్ధిపైన గురించి కూడా ఆలోచించాలని అన్నారు. కేఎల్ వర్సిటీ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయటంలో విజయం సాధించడం గర్వకారణమని కొనియాడారు. సాంకేతిక విద్యా విధానంలో సృజనాత్మకత, పరిశోధన సరళి అవసరమని, నాణ్యమైన విద్యా విధానం విద్యార్థులకు అందుబాటులో ఉండటం సంతోషకరమని అన్నారు. కేఎల్ యూనివర్సిటీలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. అనంతరం వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ మాట్లాడుతూ గత 43 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదివి దేశ విదేశాల్లో స్థిరపడ్డారని ఆయన ప్రశంసించారు. విద్యార్థులందరూ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచి ప్రతిభ చూపించి 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ సాధించడం గొప్ప ఘనతని కొనియాడారు. 2024 ప్లేస్మెంట్ డ్రైవ్లో భాగంగా కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు జాతీయ స్థాయిలో 4000, అంతర్జాతీయ స్థాయిలో 26 మంది, అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్న్షిప్లో 29 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 400కు పైగా ప్రముఖమైన కంపెనీలతో భాగస్వామ్యంతో డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు నమోదైన అత్యధిక ప్యాకేజీ వార్షిక జీతం 33.15 లక్షలని వివరించారు. ఇంకా పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలలో ప్రఖ్యాత కంపెనీలు తమ విద్యార్థులకు లాభదాయకమైన ఉద్యోగంతో పాటు ఇంటర్న్షిప్ ఆఫర్లను అందించాయన్నారు. అనంతరం ఉద్యోగ కల్పనల డీన్ డాక్టర్ ఎన్బిబి ప్రసాద్ మాట్లాడుతూ గత 4 దశాబ్దాలుగా కేఎల్ విద్యా సంస్థ సాధించిన ప్రగతిని వివరించారు. 2005వ సంవత్సరం నుంచి 18 సంవత్సరాలుగా 100% ప్లేస్మెంట్స్ సాధిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్క విద్యార్థికి ప్లేస్మెంట్ వచ్చేలా మొదటి సంవత్సరం నుంచే శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. 2024 ప్లేస్మెంట్ డ్రైవ్లో భాగంగా కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఆకర్షణీయమైన జీతంతో కూడిన ఉద్యోగాలు, ఇంటర్న్షిప్ లభించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అనంతరం వీల్శ్రీ గ్రూప్ చైర్మన్ ఎండి విలియం కేర్ మానకొండ మాట్లాడుతూ కేఎల్ వర్సిటీలో అధునాతన ల్యాబొరేటరీలున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ ఉన్నత అవకాశాలు లభించేలా వర్సిటీ అధ్యాపకులు కృషి చేయడం అభినందనీయమన్నారు. మన రాష్ట్రంలో కూడా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు ప్రారంభిస్తున్నాయని, నైపుణ్యం ఉన్న యువతకు మంచి ప్యాకేజీలు వచ్చేలా ఉద్యోగాలు కల్పించాలని, యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని కేఎల్ యూనివర్సిటీ సంకల్పించడం గొప్ప విషయమన్నారు. ఉన్నత విలువలతో యువత ఆదర్శంగా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సారథి వర్మ, ప్రో వైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్ వెంకట్రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు, స్టూడెంట్స్ ప్రోగ్రెషన్ నైపుణ్యాలాభివృద్ధి డీన్ డాక్టర్ ఏ శ్రీనాథ్, ప్లేస్మెంట్స్ విభాగం డీన్ డాక్టర్ ఎన్విబి ప్రసాద్, ప్రిన్సిపల్ డాక్టర్ కె సుబ్రహ్మణ్యం, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ మీరు నేర్చుకున్న విద్యని వేరే మీరు పనిచేసే చోట ప్రదర్శించడంలో దానికి విలువలతో కూడిన ప్రదర్శన చేస్తూ మీ కెరీర్ని మీరు అభివృద్ధి చేసుకుంటూ మీ ఎంప్లాయ్మెంట్ ప్లేస్మెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా ఇన్స్టిట్యూషన్ అభివృద్ధితో పాటు
సొసైటీకి మీరు ఏ రకంగా ఉపయోగపడడం అనేది మీరు ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో పుట్టి, ఈ రాష్ట్రంలో పెరిగి, ఈ రాష్ట్రంలో ఇన్స్టిట్యూట్ వల్ల మీరు పైకి వచ్చినప్పుడు మీరు మీ ప్రవర్తన, మీ అభివృద్ధి మీ తర్వాత తరం విద్యార్థులకు కూడా ఆదర్శంగా ఉండాలి. సో ఇవాళ అదే కాకుండా హైయెస్ట్ ప్లేస్మెంట్స్ కూడా క్యాంపస్లో సక్సెస్ఫుల్గా అన్ని డిపార్ట్మెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఇవాళ యూనివర్సిటీలో 50 lakhs పైన 7 ప్యాకేజీలు, 7 స్టూడెంట్స్, అలాగే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్లో 96 lakhs ప్యాకేజ్ తోటి, అలాగే మోర్ దెన్ 20 lakhs ప్యాకేజ్ తోటి ఒక 70 members, మోర్ దెన్ 10 lakhs ప్యాకేజ్ తోటి ఆల్మోస్ట్ 500 members ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ మోర్ దెన్ 4 lakhs ప్యాకేజ్ తోటి ఆల్మోస్ట్ 3000 స్టూడెంట్స్ ప్లేస్ అవ్వడం జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నవట్పల్లి పినమనేని సిద్ధార్థ వైద్య హాస్పిటల్లో అంతర్జాతీయ నర్సింగ్ డేను ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రిలోని సీనియర్ నర్స్ టి వజ్రకుమారి సేవలను గుర్తించిన హాస్పిటల్ నర్సింగ్ స్టాఫ్, వైద్య బృందం, కళాశాల యాజమాన్యం అవార్డును బహుకరించారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ చదలవాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ హాస్పిటల్లో రోగులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న నర్సులను కొనియాడారు. వైద్య రంగంలో నర్సులు పోషించే పాత్ర అనిర్వచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీజీ చదలవాడ నాగేశ్వరరావు, ఏవో సుబ్బారావు, ప్రిన్సిపల్ ఎంవి భీమేశ్వర్, నర్సింగ్ సూపరింటెండెంట్ కె ప్రసన్నవాణి, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కళ్యాణి, నర్సింగ్ స్టాఫ్, కళాశాల యాజమాన్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘీయుల మద్దతు ఎన్డీఏ కూటమికే అని ఆ సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చక్రవర్తి స్పష్టం చేశారు. కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలో బీసీలకు పెద్దపీట వేశారని, జైహో బీసీ సభలో బీసీలకు న్యాయం చేసేలా అనేక వాగ్దానాలు ఇచ్చారని అన్నారు. ప్రధాని మోడీ విశ్వకర్మ యోజన ద్వారా చేతి వృత్తుల వారికి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. సీతారాంపురం సిగ్నల్స్ సమీపంలోని విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో విశ్వబ్రాహ్మణ సంఘీయుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆ సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చక్రవర్తి గత 5 ఏళ్ల పాలనలో విశ్వబ్రాహ్మణులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళసూత్రం తయారీని తమకే ఇస్తామని చెప్పి హామీని నెరవేర్చలేదన్నారు. అంతేకాక ఒక ఎమ్మెల్సీ అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలో బీసీలకు పెద్దపీట వేశారని, జైహో బీసీ సభలో బీసీలకు న్యాయం చేసేలా అనేక వాగ్దానాలిచ్చారని, శిల్పులకు ఉచితంగా రాయిచ్చి దేవాలయాల కాంట్రాక్టులు తమకిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. జీవో 272ను సవరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. గతంలో ఉన్న ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ విశ్వకర్మ యోజన ద్వారా చేతివృత్తుల వారికి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. అందుకే విశ్వబ్రాహ్మణులకు మంచి చేస్తున్న ఎన్డీఏ కూటమికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఇవన్నీ కాకుండా గతంలో ఎన్నో పథకాలు ఉన్నాయి. చంద్రబాబు గారి టైంలో ఆదరణ పథకం కింద అందరికీ పనిముట్లు అయ్యి ఇస్తా మా 5 వృత్తుల వారిని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేశారు. అలాంటిది మొత్తం ఎత్తేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రామిసులన్నీ మాకు చేయబట్టి ఇవన్నీ కూడా మా కుల సంఘాల్లో చాలా ఆనందం వ్యక్తపరిచారు. దానివల్ల మేమందరం విశ్వబ్రాహ్మణులందరం కూడా తెలుగుదేశానికి, అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సెంట్రల్లో సపోర్ట్ చేయడానికి. ఎందుకంటే మాకంటూ గౌరవంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజన పథకం అని మా కులం మీద, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ వంశస్థులు అండి, విశ్వకర్మ యోజన పథకం అని ఆయన పెట్టడం చాలా గర్వంగా ఉంది. విశ్వకర్మ యోజనలో అన్ని బీసీ కులాలకి వర్తించి చాలా బెనిఫిట్స్ అందులో చూపిస్తే ఆయన ఇచ్చారు. అలాగే క్లషర్స్ ఒకటి వడ్రంగులకి, ఇలా చాలా వరకు మనకి ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చాలా ఆదరణలు వచ్చినాయి. అలాగే ఎంఎస్ఎంఈ కంపెనీలో కూడా. విలేకరుల సమావేశంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ పేదపురోలు బ్రహ్మం, ధర్మవరపు చంద్రమౌళి, మునపర్తి సుబ్రహ్మణ్యం, నాగాచారి, జ్యోతిబాబు, బాలు, జగన్, రామకృష్ణ ప్రసాద్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.